పలానా ఏరియాకి ఉదయకాల సమయంలో 7 గంటలకు వస్తున్నా అనుకున్నాను. పనిచేసే వాళ్ళు అందరూ, కింద స్థాయి వాళ్ళు అందరూ, ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు అందరూ 10 గంటలకు వచ్చి పనిచేస్తారా? రాత్రి అంతా పనిచేసి 7 గంటల కంటే 6 గంటలకు సిద్ధం చేసి సీఎం గారు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు 4 మాటలు మాట్లాడతారని వ్యవస్థ అంతా ఏమవుతుంది, ఎదురు చూస్తుందంటే సీఎం అంటే మన దేశానికి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? గౌరవం ఇస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆయన ద్వారా ఏదైనా కార్యం జరుగుతుంది కదా, ఆయన నాయకుడు కదా. మనకేంట్లో వస్తే వచ్చాడులే అని చెప్పేసి వ్యవస్థ అంతా పడుతుందనుకో, నెక్స్ట్ ఏం చేస్తాడా? వాళ్ళందరినీ ఏం చేస్తాడమ్మా? నేను వస్తున్నానంటే నేను చలనం లేనప్పుడు నువ్వు నా పరిపాలనలో నువ్వు ఎందుకంటాడు? అవునా కదా? కింద సీఎంకి కింద స్థాయి ఎవరికి కలెక్టర్ కాదు, కలెక్టర్ నుంచి కిందకి ఎంఆర్ఓకి వచ్చాం, ఎంఆర్ఓ నుంచి మున్సిపాలిటీ వచ్చేస్తాను. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరి నాయకులు ఏం చేస్తాడు? పట్ మంది. ఎందుకు ఏంటండి 7 అన్నారండి, నేను ఎంత జస్ట్ ఒక ½ అవర్ లేట్ అండి. ½ అవర్ లేట్కి నా ఉద్యోగం తీసేస్తారా? ఒకవేళ అన్నారు ఎలా ఉంటుంది? ఒక అరగంట లేటుకు నేను నా పోషణ, నా జీవితం తలక్రిందులు అయిపోయింది అని భయపడి, అంతగా ఈ లోకానికే భయపడితే మరి నిన్ను పోషించి పెద్ద చేసి ఆయన నిన్ను రెక్కల నీడలో కాచి కాపాడి, నిన్నటి దినాన్న నీ పాదములకు రాయిదగలకుండా కాపాడి, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఆయుష్నిచ్చి మృదువు కాల సమయంలో నేను ఎత్తుపట్టుకొని నేను చేస్తున్న దేవుడికి మాత్రం నువ్వేం చేస్తావు? వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. కనుక ప్రేమ ఎందుకు ప్రాముఖ్యమైంది? ప్రేమిస్తున్నావంటే నువ్వు రావాల్సిందే, ఇంకంతే, వేరే ఆప్షన్ ఏం లేదు. నువ్వు ప్రేమించట్లేదు అంటే నిర్లక్ష్యమే. అంటే ఈరోజు వాక్యం ఉంటున్నప్పుడు సోదరులన్నా, దేవుణ్ణి ప్రేమిద్దామా, మనల్ని మనం ప్రేమించుకుందాం? గట్టే చెప్పండి. దేవుణ్ణి ప్రేమిద్దాం, మనల్ని మనం ప్రేమించుకుందామా? దేవుని ప్రేమించినోడు సాకులు ఇంకా మీరు